అవకాశం. దిలీపాచారి గారు మీరు చెప్పండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థే ఎన్నికల సంస్థే ఇకటు అధికార పార్టీకి తొత్తులాగా మారి పక్షపాతం ప్రదర్శిస్తే దేశ భవిష్యత్తు ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? నమస్కారం అండి. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కొత్త జపం అన్ని స్లోగన్స్ అయిపోయినాయి రాహుల్ గాంధీ గారివి. ప్రస్తుతం ఓట్ చోరీ జపం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ఎట్లా గెలిచినామంటే దాని గురించి చెప్పారు. మానవతరాయ్ గారు కొత్త సైన్స్ చెప్తాడు. మేము ఇక్కడ బలంగా ఉన్నాం, అందుకని ఇక్కడ ఓట్ చోరీ సాధ్యం అవ్వట్లేదు, అక్కడ కర్ణాటకలో బలంగా ఉన్నాం అని చెప్పి. మరి బలంగా ఉంటే 2014లో ఎందుకు ఓడిపోయారు? అధికారంలోనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 2018లో ఎందుకు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే? రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయాడు? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ పార్లమెంట్ ఎందుకు ఓడిపోయారు? మల్కాజ్గిరి పార్లమెంట్ ఎందుకు ఓడిపోయారు? చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకు ఓడిపోయారు? అంటే దిలీపాచారి గారు, అంటే బీహార్ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల సంఘం మైండ్ గేమ్ ఆడి గుడి కొట్టిస్తున్నారు, నమ్మిస్తున్నారు. తెలంగాణలో మీకు అవసరం లేదు, మీకు ఎంతకీ చెప్పండి దిలీపాచారి గారు, చెప్పండి. మానవతరాయ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. దిలీపాచారి గారు మీరు చెప్పండి. పేరు మార్చుకున్నారా ఏమన్నా? ఆరోపణలు చేస్తూ మానవతరాయ్ గారు దిలీపాచారి అయిపోయిందా? మీరు మానవతరాయ్ ఆచార్య గారు కానీ మీరు చెప్పండి. దిలీపాచారి గారు మాట్లాడండి. చేసుకుంటే యాంకర్ గారు చెప్తాను. ఓకే, మానవతరాయ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దిలీపాచారి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మేము ఏమంటున్నాం అంటే, బీహార్ లో ఓట్ల SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని జరుగుతా ఉన్నది. పెద్దలు లక్ష్మీనారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు. మరి చెప్పేటప్పుడు మరి ఎందుకు వన్ సైడే చెప్తా ఉన్నారో అర్థం కాలేదు. కానీ వారి విజ్ఞతకే వదిలేస్తాను. వారి పెద్దలు కాబట్టి వారి గురించి కామెంట్ చేయను నేను. జరుగుతున్న అంశం ఏంటంటే, ఈ ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ జరుగుతున్న సమగ్ర సర్వే. ఓట్లు ఎవరున్నారు 2001 నుంచి అక్కడ SIR జరగలేదండి. తెలంగాణలో జరుగుతుంది, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జరుగుతుంది. 20 సంవత్సరాల్లో ఎంతమంది ఒక్క సంవత్సరం 6 నెలలు కాదు చనిపోయిన వ్యక్తులు. ఇంకొకటి వీరు చెప్తున్న అంశాలు ఏంటంటే, తప్పుదారి పట్టించే విధంగా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. 65 లక్షల మంది మొత్తము చనిపోయిన వ్యక్తులు కాదు. 65 లక్షల మందిలో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, అడ్రస్ మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఊర్లో ఉంటూ సిటీలో. ఇప్పుడు నాకు మొన్న దాకా మేము మార్చమని అప్లికేషన్ పెడితే కూడా మారలేదు. హైదరాబాద్ లో ఓటుండే, నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఓటుండే, 2 దగ్గరలో ఉండే. కానీ మేము ఒకటే దగ్గర ఓటేస్తుంటుంది. కానీ అట్లా అవి జరిగినాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు సవరిస్తున్నారు. ఆ సవరణలో భాగమే SIR జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు 65 లక్షల ఓటర్లు తొలగిస్తున్నాం అని చెప్పి కాదు, ముసాయిదా విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. దీంట్లో అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే వారందరూ కూడా మళ్ళీ ఫామ్ 6 పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి, ఓటు నమోదు చేసుకోవచ్చు అని చెప్పి. కనుక ఒకవేళ చనిపోయిన వ్యక్తులు లేదనుకుంటే 1990 బదులు 1900 సంవత్సరం పడ్డ డేట్ ఆఫ్ బర్త్ పడ్డ ఆ మింటాదేవి లాంటి అలాంటి వాళ్ళు సవరణలు కోరుతారు. ఆ సవరణలు వస్తాయి. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో కేటగారికల్ గా ఒక అఫిడవిట్ ఇచ్చింది. మేము ముసాయిదాలో ప్రకటించిన ఏ ఓటర్ అయినా, అంటే తగ్గించిన ఓటర్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అక్కడ బీహార్ లో జరుగుతున్న తతంగంలో మన ఇంటర్ఫియర్ అయిపోయిన సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీ లోపల నోటీస్ బోర్డుల లోపల ఈ జాబితాను విడుదల చేశారు. ముసాయిదా జాబితాను సెప్టెంబర్ 30 దాకా అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా 15వ డేట్ వచ్చింది. ఇప్పటిదాకా ఇంతవరకు ఎవరు ఇక్కడ ఇది జరిగింది అది జరిగిందని ఇప్పుడు ఇంత గగ్గోలు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు నిజంగానే మా ఓటు లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నా ఊరు ఉంటుందండి. నా ఊర్లో నా బూత్ లో 1000 ఓట్లు 800 ఓట్లు ఉంటాయి. 800 ఓట్లలో 80 ఓట్లు అక్రమంగా చేర్చడము లేకుంటే అక్రమంగా తొలగించడమో జరిగితే ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటారండి. ఇంకోటి, ఈ ఓట్లు తీసుకొని పోయి నేను మానవతరాయ్ గారు వారు కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. నేను కూడా నా బూత్ లో ఓటు వేయడానికి పోయినప్పుడు మా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, బూత్ ఏజెంట్లు 3-4 కూర్చొని ఉంటారు అక్కడ యుద్ధం చేయడానికి తయారై కూర్చున్నట్టు. వారందరూ వెరిఫికేషన్ తర్వాతనే ఓటు నమోదు జరుగుతుంది, ఓటు వేయడం జరుగుతుంది. ఆషమాషిగా ఓటు వేయరు ఎలక్షన్ బూత్లకు పోయి దొంగ ఓట్లు. ఇంతకుముందు జరిగినాయి కానీ
దౌర్జన్యాలు గూండాయుధాలు చేసి అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు ఆ విధంగా. ఇంకోటి అక్కడ మాకు బలం లేదు అని చెప్తున్నారు. ఎందుకు బలం లేదు మానవతరాయ్ గారు? అక్కడ బీహార్ లో మీరు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కలిసి కొద్ది ఓట్ల తేడాతోటే ఓడిపోయారు మీరు లాస్ట్ టైం. కనుక మీకు బలం లేదనేది, మాకంటే ఇంకా బలంగా ఉన్నారు మీరు కొన్ని గ్రామాల్లో ముస్లిం బాహుల్య కాన్స్టిట్యున్సీ లోపల. కనుక మేమేమంటున్నాము, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇంకోటి తొలగించిన ఓట్లన్నీ వీళ్ళకే పడతాయని చెప్పి ఎవరు ఎట్లా నోటీస్ చేస్తారండి? అర్థం కాలేదు నాకు. ఇది ఒక కొత్త విషయం అని చెప్పారు. చాలా విషయాలు మాట్లాడేటప్పుడు అసలు దానికి ఏం లాజిక్ ఉండదండి, ఉట్టిగా వేగ్గా స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు పార్టీలుగా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరిగిందని చెప్తా ఉన్నాడు. ఓటు చోరీ జరిగిందని చెప్పి ఇప్పుడు 65 లక్షల ఓట్లు తీసేసిందని చెప్తున్నారు కదా. ఆ బూత్లలో కూడా గగ్గోలు పెట్టండి, జనాలు రోడ్ల మీదకి రావాలి కదా. మా ఓట్లు తొలగించారు అని చెప్పి ఎక్కడ వస్తున్నారు? కనుక మేమేమంటున్నాం అంటే, తొలగించిన ఓటర్లను తొలగియలేదు. వాళ్ళు 2 దగ్గర ఓటర్లుగా నమోదు చేసుకున్న వాళ్ళు, లేకుంటే అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు, లేకుంటే వేరే రాష్ట్రాలకు వలస రావడము, లేకుంటే ఇంకొకటి పోవడము, ఇంకోటి జరగడము, చనిపోవడము జరిగింది కాబట్టి వాళ్ళని తొలగించడం జరిగింది. ఇంకొక విషయము, లక్ష్మీనారాయణ గారు, మీరు పెద్దలు కొన్ని విషయాలు చెప్పండి నాకు. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతామండి, ఒక ఎగ్జామ్ కి అటెండ్ అవుతాం. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన రోజు ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళ నెంబర్స్ పబ్లిష్ చేస్తారా, లేకుంటే ఫెయిల్ అయిన వాళ్ళ నెంబర్ కూడా పబ్లిష్ చేస్తారా? తొలగించిన వాళ్ళ ఓట్లను పబ్లిష్ చేస్తారా, లేకుంటే తొలగించే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటర్ లిస్ట్ లో నిలిచినరో వాళ్ళ పేర్లు పబ్లిష్ చేస్తారా? కనుక ఇప్పటికి కూడా మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ దానికి బాధ్యత వహించాలి. అది నిర్వర్తిస్తుంది. వారు పబ్లిష్ చేసారు, ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టినరు, కలెక్టర్ దగ్గర పెట్టినరు, గ్రామ పంచాయతీ గోడల మీద, నోటీస్ బోర్డుల మీద పెట్టినరు. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకండి? మీకు ప్రజా బాహుల్యం లోపల బలం తగ్గింది. ఇండియా గఠబంధన్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ లోపల ఐక్యత లేదు, వాళ్ళకి ప్రజల లోపల మనుగడ లేదు. కనుకనే ఇలాంటి ఏదో ఒక పబ్లిక్ లో వార్తల్లో ఉండడం కోసం ఏదో ఒక రకమైన జిమ్మిక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. వీరు ఏది కూడా, రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు 2014 నుంచి 2025 జరుగుతా ఉంది, సంవత్సరం 11 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క మాట పైన నిలబడి స్టికాన్ అయి ఉన్నాడా అండి? చౌకీదార్ చోరీ అన్నది కదా, 2018 మొత్తం తిరిగింది కదా, దేశం మొత్తం కాళ్ళకు బల్పాలు కట్టుకొని. మళ్ళీ సుప్రీంకోర్టుకు ఏం చెప్పిండు? మాఫీ, నన్ను క్షమించండి అని చెప్పి మహాప్రభు అని అప్పుడు పిచ్చొచ్చిండు కదా. ఎందుకు స్టికాన్ అయ్యలేకుండా ఉన్నాడు సుప్రీంకోర్టులో పోయి? ఈవీఎం మిషన్లు తప్పు, ఖరాబ్ అని చెప్పాడు కదా. మళ్ళీ గెలిచిన దగ్గర కూడా తప్పు అని చెప్పి ఎందుకు రిజైన్ చేయలేకపోతున్నారు? వీరు ఏమి అద్భుతాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో? అంతకుముందు ఏం అద్భుతాలు చేసిందండి? 10 సంవత్సరాల్లో ఏ ప్రజా ఉద్యమాలు చేసింది? అందరూ అమ్ముడు పోయి, గంపగుట్ట అమ్ముడు పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో విందుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తమిళమ్మ అని వచ్చి మేము గెలిచినాము, మాకు ప్రజాబలం ఉన్నది అందుకని గెలిచినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఉద్యమాలు చేశారు? మీరు చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు డిపాజిట్లు రాలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాలేదు, దుబాక ఎన్నికలు రాలేదు, హుజురాబాద్ ఎన్నికలు రాలేదు, ఆడ మన రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసిన దగ్గర రాలేదు. ఎక్కడ మీకు ఓట్లు వచ్చినాయి? డిపాజిట్ రాని పరిస్థితి కదా. మరి మీరు ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చిరా ఇక్కడ? కనుక మేమేమంటున్నాం, మీరు గెలిచిన దగ్గరనేమో ఈవీఎంలు సక్రమంగానే ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ సక్రమంగానే ఉంటుంది, అన్ని తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు మాటలు మాట్లాడతారు. ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయింది అంటారు, న్యాయ వ్యవస్థ చచ్చిపోయింది అంటారు, ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటారు, జ్యుడిషియరీ చచ్చిపోయింది అంటారు. మొత్తం అన్ని చచ్చిపోయినాయి. వీళ్ళు ఒక్కరే బతుకున్నారు దేశంలో, వీళ్ళు ఒక్కరే చైతన్యవంతమై ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని వద్దు మరో మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టిర్రు. మిమ్మల్ని దగ్గర ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు ఈ ప్రజలు, భారతదేశంలో ఉండే ప్రజలు. ఎందుకు మీకు మళ్ళీ ఓట్లు వేస్తున్నారంటే వేస్తారు. ఎందుకేరు? మేము ప్రజలకు మేలు చేస్తున్నాం కాబట్టి మాకు వేస్తారు ఓట్లు. ప్రజలకు దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు ఓట్లు వేస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు కాబట్టి ఓట్లు వేస్తారా? ఎన్నికల కోసం రాజ్యాంగం వేస్తే ఓట్లు ఇస్తారా? ఎన్నికల కోసం నినాదాలు ఎత్తుకుంటూ ఓట్లు ఇస్తారా? అది కాదు కదా మానవతరాయ్ గారు. మీరు చదువుకున్న వ్యక్తి, విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన నాయకులు ఈ విధంగా మీరు వంతపడడం కోసం ప్రయత్నం చేస్తే మీ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఒకటి ఎందుకు స్టిక్ అనేది ఉండలేకపోతున్నారు మీరు ఇచ్చిన నినాదాల పైన?
ప్రతిసారి ఒక కొత్త నినాదాన్ని పట్టుకొని వస్తారు, దాన్ని మర్చిపోతారు, మీరే మర్చిపోతారు. ప్రజలు దీని గురించి ఏం చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజల్ని బోతా కొట్టించి మీరు వదిలిపెట్టి మళ్ళీ విదేశాలకు విహారయాత్రకు పోతారు. కనుక ఇది దీని వల్ల రాజకీయము మనగడ సాగించలేదు. మీ కాంగ్రెస్ పార్టీ అసలు మనగడ సాగించలేదు. మీరు ఈ విధంగా అనుకుంటా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది, మేము గెలుస్తాము, కాబట్టి మేము గెలిచినాము, దిలీప్ సార్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. గెలుస్తాం అనుకుంటే